24వ తారీఖు ఉదయం 5:45 నిమిషాలకి ఉత్తరావుపేట నుండి చిలకలూరుపేట వెళ్ళు బాలమోక్షజ్ఞ టీ స్టాల్ ముందు షేక్ పెదబాజీ అనే అతని హత్య జరిగింది. దీని గురించి నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 283/2025 అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 రెడ్ విత్ 35 BNS నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఫస్ట్ ఇతన్ని ట్యాప్ చేసి చంపింది ఎవరో తెలీదు. దాని గురించి మా ఎస్పీ గారు శ్రీ కృష్ణారావు సారు, అదేవిధంగా డిఎస్పీ గారు హనుమంతరావు గారు వీళ్ళు సారాళ్ళు మమ్మల్ని డైరెక్షన్ చేసి దీంట్లో దర్యాప్తు స్టార్ట్ చేశాం. ఇది దర్యాప్తులో ఏం తెలియదంటే మృతుడు పెదబాజీ అనే అతనికి మన నరసరావుపేటకు చెందిన టాటూలేసి ఆవిడతో క్రమ సంబంధం ఏర్పడింది. దాని గురించి ఒకటో నిందితుడికి ఆవిడ దీంట్లో ఒకటో నిందితుడి భార్య, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతనితోనే ఉంటూ ఉంది. దాని గురించి 2-3 months నుంచి భార్యాభర్తలకు గొడవ జరుగుతా ఉంది. తర్వాత ఈ మధ్య 23వ తారీఖు అమ్మాయి అక్టోబర్ 23వ తారీఖున కంప్లీట్ గా ఇంట్లో నుంచి తెల్లవారుజామున అతనితో వెళ్ళిపోయింది. దాని గురించి ఈ ఒకటో నిందితుడైన అమ్మాయి భర్త ఎక్కడ తీసుకెళ్లిందని కనుక్కొని మృతుడి ఇల్లు, అదేవిధంగా ఇతను ఎక్కడ పని చేస్తున్నాడు అన్ని కనుక్కొని నిఘా పెట్టాడు. నిఘా పెట్టి అతని అత్త అయిన ఆ లేడీ యొక్క అమ్మతో కలిసి అతను చంపాలని నిర్ణయించుకుని పథకం ప్రకారం ఆ రోజు తెల్లవారుజామున వాళ్ళ ఇంటికాడ నుంచి బయలుదేరి ఈ సీనా పఫన్స్ కు వచ్చి అతను రోజు టీ స్టాల్ కు వచ్చే టైంకి సుమారు 5:45 గంటలకి అతన్ని పట్టుకోగా ఈమె కత్తి తీసుకుని తన స్టాప్ చేసి చంపేసింది. దీని గురించి దర్యాప్తులో తేలడంతో వీళ్ళని నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ముద్దాయిలు ఇద్దరిని కూడా అక్కడ వల్లభ చెరువు దగ్గర అరెస్ట్ చేసి తర్వాత హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, అదేవిధంగా వాళ్ళు తొడుక్కున్న బట్టలు అవన్నీ కూడా సీజ్ చేసి ఈ రోజు రిమాండ్ పంపిస్తున్నాం.